హాయ్ హలో నమస్తే అరుణ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. ఈ వీడియోలో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం గేమ్ చేంజర్ మూవీ గురించి. ఆఫ్టర్ 2019 సోలో రిలీజ్ రామ్ చరణ్కి 5 years తర్వాత అండ్ 2022 తర్వాత మనం రామ్ చరణ్ చూస్తున్నాం స్క్రీన్ మీద. ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో మూవీ చూసిన తర్వాత. అండ్ వితౌట్ ఎనీ డిలే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మూవీ ఎలా ఉంది ఏంటి, నాకు మూవీ నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. నేను ఎర్లీ మార్నింగ్ షోకి అయితే వెళ్ళాను అండ్ ఇప్పుడే మూవీ చూసి వచ్చి మాట్లాడుతున్నాను. ఫ్రాంక్లీ వితౌట్ ఎనీథింగ్ మూవీ అయితే బాగాలేదబ్బా. నాకు పర్సనల్గా సినిమాలో కోర్స్ ఐ గాట్ డిసప్పాయింటెడ్ వెరీ బ్యాడ్లీ ఫర్ ఇండియన్ 2. నేను మూవీ చూసిన తర్వాత నాకు చాలా 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 బాధేసింది. శంకర్ అనే ఒక మంచి డైరెక్టర్ ఇలాంటి మూవీస్ తీస్తున్నారు ఏంటి అంటే, టెక్నికల్ వాల్యూస్లో గేమ్ చేంజర్ కూడా చాలా ఎక్స్పర్ట్. లైక్ టెక్నికల్ వాల్యూస్ ఎక్కడ తగ్గలేదు మూవీలో. దానికి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ అకేషనల్లీ తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పెద్ద ఇష్యూ ఏంటంటే మ్యూజిక్ సీన్ ఎలివేట్ చేయలేకపోయింది. ఈ మూవీలో జరిగే ప్రతి సీన్లో మ్యూజిక్ బాగుంటుంది కానీ అది ఎలివేట్ చేయలేకపోతుంది. అంటే ఇప్పుడు మనం ఒక ఆడియన్స్గా సినిమాలో కూర్చొని చూస్తున్నప్పుడు సినిమాలో మనం ఇన్వాల్వ్ అయ్యే టైంకి సీన్ మారిపోతుంది. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ హీరో ఏడుస్తున్నాడు, ఏదో ఒక క్యారెక్టర్ ఫీల్ అవుతుంది. ఆ ఫీలింగ్ మన దగ్గర దాకా వచ్చేసరికి మనం ఫీల్ అవుతున్నాము అనే టైం కల్లా సీన్ మారిపోతుంది. మన ఆడియన్స్ కాన్సన్ట్రేషన్ చేయాలి, ఇంటరాక్ట్ అవ్వాలి సినిమాలో అనేది మన వల్ల కావట్లేదు. అదొక పెద్ద డిసడ్వాంటేజ్ ఈ మూవీలో మనకి. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ మూవీ అసలు ఎక్కడ లింక్ ఉండదు. హీరో ఒక లైక్ ట్రైలర్‌లో చూసినప్పుడే తెలిసిపోతుంది మనకి. హీరో ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండ్ నెక్స్ట్ అనేది స్పెషల్ అపియరెన్స్. నేను అది రివీల్ చేయదలుచుకోలేదు. ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. సో ఈ 3 మనకు ట్రైలర్‌లో ఉన్నాయి కాబట్టి ఈ మూడిటి గురించే ఎక్కువ ఉంటుంది సినిమాలో కూడా. లాస్ట్ చిన్న పార్ట్ ఉంటుంది. అది మీరు సినిమాలో చూసి తెలుసుకోండి. సో ఈ మూడిట్లోనే హీరో ఎంతసేపటికి కొత్తదనాన్ని ట్రై చేద్దాం అనుకున్న ఒకే ఒక క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ మాత్రమే. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కూడా ఒక 20 మినిట్స్ ఉంటుంది. ఆ 25 మినిట్సే కొంతవరకు సినిమాని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. లైక్ ఒక సినిమా చూస్తున్నట్టు హీరో ఒక ఆర్టిస్ట్ పెర్ఫార్మ్ చేస్తున్న ఫీల్ వస్తూ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద సినిమా అసలు మనకి ఎక్కడా లింక్ ఉండదు, కనెక్టివిటీ ఉండదు. ఏ క్యారెక్టర్‌లోనూ మనం అర్థం చేసుకోలేము. హీరోయిన్ అసలు సినిమాలో ఒక సైడ్ పిల్ల లాంటిది. ఈ పిల్లో నా చేతిలో ఎలా ఉందో హీరోయిన్ కూడా ఈ సినిమాలో అంతే. లైక్ హీరో క్యారెక్టర్‌కి ఒక ఆర్క్ ఉండదు. హీరో క్యారెక్టర్ అలా స్టార్ట్ అవుతుంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. లైక్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అనేది తెలియట్లేదు. మనకు అలా పైకి తీసుకెళ్ళి కింద పడేస్తే బాగుండేదేమో. ప్రతి 5 మినిట్స్‌కి హీరో పడిపోతూ ఉంటాడు. నెక్స్ట్ 5 మినిట్స్ లేస్తూ ఉంటాడు. తర్వాత 5 మినిట్స్ పడిపోతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. సో ఈ కాన్వర్జేషన్ మొత్తం, ఈ స్క్రీన్ ప్లే మొత్తం చాలా కన్‌ఫ్యూజ్డ్ ఉంటుంది. అండ్ మేజర్‌లీ ఎస్‌జే సూర్య గారు ఆయన తీసిపోయే క్యారెక్టర్ అయితే కాదాయనది. ఆయన ప్రాణం పెట్టే చేస్తారు సినిమాలో. ఆయన చేస్తున్నంత సేపు కూడా మనకి బావుంది, బావుందనిపిస్తుంది తప్పితే అట్‌లీస్ట్ రీసెంట్‌గా వచ్చిన 'సరిపోదా' శనివారంలో ఆయనకొచ్చినంత ఇంపాక్ట్ అయితే ఇందులో రాదు మనకి. బికాజ్ 'సరిపోదా' శనివారంలో ఆయన చేసేది ఒక విలన్, ఆ విలన్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయనేది మూవీ మొత్తంలో చూపిస్తూనే ఉంటారు. ప్రతి సీన్‌లోనూ ఆయన దగ్గర నుంచి డైరెక్టర్ తీసుకుంటూనే ఉంటారు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఒక కొత్తదనాన్ని, ఒక యాక్టింగ్ పర్స్‌పెక్టివ్‌ని, ఒక యాక్టర్ దగ్గర నుంచి ఎంతైతే పిండాలో అంతా పిండేస్తారు ఆ మూవీలో. బట్ ఈ మూవీలో శంకర్ గారు ఎందుకు మిస్‌ఫైర్ అయిందో అర్థం కాలేదు. మేజర్‌లీ సినిమాలో సీన్స్ అన్నీ కూడా ఆయన దగ్గర నుంచి చిన్న చిన్న మేనరిజమ్స్ చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. బట్ అవి మనల్ని అట్రాక్ట్ చేయలేకపోతుంటాయి. దానికి కారణం మ్యూజిక్ అవ్వచ్చు, దానికి కారణం స్టోరీ ఎళ్ళే స్క్రీన్ ప్లే అవ్వచ్చు. బట్ దాన్ని మనం అంత గట్టిగా కనెక్ట్ అవ్వలేం. ఎస్‌జే సూర్య క్యారెక్టర్‌కి కూడా. అండ్ హీరో క్యారెక్టర్ ఈ మూవీ మొత్తం ఇంక ఇద్దరే, ఎస్‌జే సూర్య అండ్ హీరో. రెస్ట్ ఇంక మిగతా క్యారెక్టర్స్ అందరూ జస్ట్ అలా పాసింగ్ క్లౌడ్స్. సినిమాలో ఎందుకొచ్చారో, ఎందుకెళ్ళిపోతున్నారో, వాళ్ళసలు ఎప్పుడుంటున్నారు సినిమాలో, ఆ క్యారెక్టర్ వల్ల మూవీ ఎటు మూవ్ అవుతుందనేది కూడా ఉండదు. ఆ క్యారెక్టర్ వల్ల స్టోరీలో ఏ చేంజ్ ఉండదు. ఒక్క అంజలి క్యారెక్టర్ మాత్రం కొంచెం వరకు బావుంటుంది. అంటే అంజలి గారిని మనం అలా చూడం. ఇప్పటిదాకా ఏ మూవీలో చూడలేదు. ఆవిడది క్యారెక్టర్ అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌లో ఉన్న రామ్ చరణ్ క్యారెక్టర్ తప్పితే ఈ మూవీలో చెప్పుకోదగ్గదేం లేదు. అండ్ సాంగ్స్‌కి అంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఏ ఒక్క సాంగ్ గూడా మనకి వినటానికి, చూడటానికి కూడా అంత హ్యాపీనెస్‌నివ్వవు. లైక్ అంత ఇన్వెస్ట్ చేసిన డోప్ సాంగ్ ఉంటుంది. అది ఇంకా కొంతవరకు వింటేనే బావుంటుందేమో. చూసినప్పుడు వి ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ జస్టిఫైడ్ విత్ దట్
అమౌంట్ ఆఫ్ మనీ అది మనకు తెలియకుండా ఉండుంటే బాగుండేది, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు అని. ఆ అమౌంట్ మనకు తెలిసిపోయిన తర్వాత విచ్ వాస్ నాట్ వర్త్ ఆఫ్ వాట్ వి ఆర్ లుకింగ్ ఇన్ ద స్క్రీన్ అని తెలుస్తూ ఉంటుంది. సాంగ్స్‌లో అదొక పెద్ద మైనస్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక సాంగ్‌కి ముందు దాని రిలవెంట్ సీనే ఉండదు. అంటే ఆ స్పేస్ అసలెక్కడ ఉండదనమాట. సినిమాలో అక్కడ సాంగ్ రావాల్సిన అవసరమే లేదు. అయినా గాని ఆ సాంగ్ ఎందుకు ఇరికిస్తున్నారో అర్థం కావట్లేదు. దిస్ ఇస్ లైక్ ఇప్పటికే 2025లో వచ్చేసాం మనం. మన ఆడియన్స్ పర్స్పెక్టివ్స్, మన ఆడియన్స్ చూసే విధానం స్కిప్ చేసేస్తున్నారు సాంగ్స్‌ని. అసలు చూడట్లేదు. సాంగ్స్ వింటున్నారు జస్ట్. బావుంటే అది బాగా బావుండి అవసరమైతే తప్పితే సినిమాలో వాళ్ళు సాంగ్స్ ఎంజాయ్ చేయట్లేదని ప్రొడ్యూసర్స్‌కి, డైరెక్టర్స్‌కి అందరికీ తెలిసిపోయింది. అయినా ఎందుకు ఈ మూవీలో అంత ఖర్చు పెట్టి, అంత ఇన్వాల్వ్ అయ్యేలాగా సాంగ్స్ పెట్టారనేది మాత్రం అదొక పెద్ద మిస్టరీయే. హీరో క్యారెక్టరైజేషన్‌కి, హీరో ఉన్న సిట్యుయేషన్‌కి, హీరోకి అసలు ఇంట్రడక్షన్‌కి సాంగ్ కావాలి అని రాసిన సాంగ్ అది. ఆ సాంగ్ ద్వారా ఒక సీన్‌లో, ఒక చోట గాని మనకి ఏమీ అర్థం కాదు హీరో గురించి. లైక్ హీరో వస్తాడు ఐ మీన్ హెలికాప్టర్ నుంచి దిగుతాడు బయటికి. ఓ సాంగ్ వస్తుంది. అవసరం లేదు. అసలు ఆ సాంగ్ దిగిన తర్వాత నుంచి ఎందుకు జనాలు అక్కడికి వెళ్లి కూర్చొని థియేటర్‌లో ఇలా కూర్చొని చూడంగానే సాంగ్ మొదలైంది. అంతకుమించి ఏం జరగలేదు సినిమాలో. ఎళ్లి అలా కూర్చుంటాం థియేటర్ స్క్రీన్‌లో అలా కూర్చున్నాం. మీరు గనక ఒక 5 మినిట్స్ మిస్ అయ్యారంటే మరి మీరు డైరెక్ట్‌గా ఎళ్ళేది ఆ సాంగ్‌కే. రెస్ట్ సినిమాలో ఏమీ లేదనమాట. అలా సాంగ్‌లోకెళ్ళి జరుగుతూ ఉంటుంది. ఆ సాంగ్ ఇలా అయిపోతుంది. ఆ సాంగ్‌లో 'రామ్ చరణ్' కష్టపడి చేశారు అనే థాట్ కూడా మనకు రాదు. బికాజ్ ఆ సాంగ్ అంతా జనాలతో నిండిపోయి ఒక ఫోకస్ అనేది సెంటర్ ఫోకస్‌లా లేకుండా చుట్టుపక్కల అంతమంది క్రౌడెడ్ మధ్యలో 'రామ్ చరణ్' ఉంటారు. సో, ఎంత పెద్ద ఫోకస్ చేసిన కెమెరామాను మనకెళ్ళదు. ఆ విజన్ అటెళ్ళదు. సో, క్లమ్జీ అయిపోయింది ఆ సాంగ్ అంతా గూడా. అండ్ మనకి 'జరగండి జరగండి జరగండి' సాంగ్ అయితే అసలు అది ఇంకా వేరే లెవెల్. ఆ సాంగ్‌లో పెట్టిన వీఎఫ్ఎక్స్ అంతా కూడా లైక్ అది కూడా అంతే. అది కూడా క్లమ్జీయే. ప్రతి సాంగ్ క్లమ్జీయే. 'రామ్ అచ్చా మచ్చారా' క్లమ్జీయే, 'జరగండి జరగండి' క్లమ్జీయే అండ్ 'డోప్' సాంగ్ అసలు అన్నెసెసరీ సాంగ్. ఆహ్, ఆ కాన్వర్జేషన్‌కి, ఆ 'డోప్' సాంగ్‌కి అవసరం లేదేమో. అసలు ఏ సాంగ్ కూడా అవసరం లేదు నాకు తెలిసి మూవీలో. ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రన్ చేసేయొచ్చు. కొంచెం ఆ అన్నెసెసరీ లవ్ స్టోరీ కోసం సాంగ్‌లు పెట్టడం కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీతో రన్ చేసేయి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రన్ చేసేయొచ్చవి. అదర్ దాన్ దట్ ఈ మూవీలో మనం లైక్ మీరు ఎంజాయ్ చేస్తారు చూసి. దట్ సంక్రాంతికి మనకి వీళ్ళు రిలీజ్ చేసేసి భారీగా థియేటర్స్ ఆక్యుపై చేసేస్తారు కాబట్టి మీకు రేపు కూడా ఐ మీన్ ఫ్రైడే, సాటర్‌డే కూడా మీకు ఇదే ఉంటుంది. సో, వీకెండ్ మీరెళ్లి చూద్దాము. సంక్రాంతి సినిమాల్లో ఇది ఉంటుంది కాబట్టి మీరెళ్లి చూస్తానంటే చూడండి. ఇఫ్ నాట్ యూ కెన్ సింప్లీ స్కిప్ దిస్ మూవీ. ఇంత కాస్ట్ పెట్టి థియేటర్‌కెళ్ళి చూసి ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. ఒక 1 మంత్, 2 మంత్స్ అయితే ప్రైమ్‌లోనో, నెట్‌ఫ్లిక్స్‌లోనో ఈళ్ళే ఇచ్చేస్తారు. బికాజ్ 'ఇండియన్ 2'లో అన్నా కొంతవరకు ఎమోషన్ కనెక్ట్ అవుతామేమో గానీ, ఇందులో అసలు ఎమోషన్‌కి మనం ఎక్కడా కనెక్ట్ అవ్వం. 2 ½ అవర్స్ ఆఫ్ రన్నింగ్ ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే మూవీ. సో, దీంట్లో మరి ఇది హిట్టా? ఫట్టా? అంటే ఓకే. జస్ట్ చూడొచ్చు ఒకసారి. ఒక్కసారి చూడొచ్చు తప్పితే థెre's నథింగ్ స్పెషల్ ఇన్ దిస్ మూవీ. దేర్ ఈస్ నథింగ్ న్యూ దట్ దిస్ మూవీ ఆఫర్స్ టు అస్. ఒక ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామా. దాంట్లో పొలిటికల్ డ్రామా కూడా ఎక్కువుండదు. నన్నడిగితే ఇంకా 'నేనే రాజు నేనే మంత్రి'లోనే చాలా ఎక్కువ పొలిటికల్ డ్రామా ఉంటుంది దీంట్లో కంటే కూడా. ఇది జస్ట్ ఒక యావరేజ్ రన్నింగ్ మూవీ. చూడాలనుకుంటే చూడండి అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ మీ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. మీకు నచ్చితే మూవీ ఖచ్చితంగా కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. బావుంది, బాలేదని. వీడియో నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి. నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. లెట్స్ సీ. నేనేం తెలుసుకుంటాను. నా పర్స్పెక్టివ్ మ్యాచ్ అవుతుందా లేదా అని తెలుస్తుంది నాకు. థాంక్ యూ. సీ యూ. బై బై.